గ్యాస్ పెయిన్ అంటే ఏమిటి? గ్యాస్ పెయిన్‌కి, హార్ట్ పెయిన్‌కి తేడా ఏమిటి? చాలామంది పేషెంట్స్ హార్ట్ పెయిన్‌ని గ్యాస్ పెయిన్ అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. ఇది ప్రాబ్లమాటిక్. గ్యాస్ పెయిన్ మనకి పెద్దగా లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. బట్ హార్ట్ పెయిన్ క్యాన్ బి లైఫ్ థ్రెటనింగ్. దీనికి మెడికల్ అటెన్షన్ మనం తీసుకోవడం అవసరం. సో ఈ వీడియోలో నేను గ్యాస్ పెయిన్ అంటే ఏమిటి, హార్ట్ పెయిన్ అంటే ఏమిటి, రెండిట్లో డిఫరెన్సెస్ ఏమిటి చెప్తాను. నమస్కారం, నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఈ వీడియో నేను 5 సెగ్మెంట్స్లో చెప్తాను. ఫస్ట్ సెగ్మెంట్లో ప్రాబ్లమ్ స్టాట్స్ గురించి మాట్లాడతాం. రెండో సెగ్మెంట్లో వాట్ ఈస్ గ్యాస్ పెయిన్ అంటే గ్యాస్ పెయిన్ అంటే ఏమిటి మాట్లాడదాం. మూడో సెగ్మెంట్లో గుండె పెయిన్ ఆర్ హార్ట్ పెయిన్ అంటే ఏమిటి చెప్తాను. నాలుగో సెగ్మెంట్లో మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ హార్ట్ పెయిన్ అండ్ గ్యాస్ పెయిన్ చెప్తాను. ఇక ఆఖరిలో ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ టిప్స్ ఫర్ హార్ట్ పెయిన్ అండ్ గ్యాస్ పెయిన్ చెప్తాను. ఫస్ట్ సెగ్మెంట్ ప్రాబ్లమ్ స్టాట్స్. ఈ సెగ్మెంట్లో మనం గ్యాస్ పెయిన్ ఇంకా హార్ట్ పెయిన్ గురించి ఎందుకు తెలుసుకోవాలో ఆ ఇంపార్టెన్స్ని చూద్దాం. గ్యాస్ పెయిన్ అనేది మన ఇండియన్స్లో 30-40% పాపులేషన్లో కనిపిస్తుంది. ఇవన్నీ డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే స్టమక్, ఈసోఫేగస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని అంటాము. డైజెస్టివ్ ట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ అంటే పొట్ట ఉబ్బరంగా ఉండడం, ఆర్ ఇండైజెషన్ అంటే అరుగుదల తగ్గడం, ఇవన్నిటిని అంటాము. ఈ అన్ని ప్రాబ్లమ్స్లో చెస్ట్ పెయిన్ ఉండొచ్చు. ఈ గ్యాస్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ మనం సింపుల్ మెజర్స్ ఇంకా మెడికేషన్స్తోని కంట్రోల్ చేయొచ్చు. ఇక గ్యాస్ పెయిన్ మనకి ఎక్కువగా సిటీస్లో ఉన్న పాపులేషన్లో కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ ఉన్న డయటరీ ప్యాటర్న్స్ అంటే తీసుకునే ఫుడ్ ప్యాటర్న్స్, ఇక అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ ఒక మేజర్ కారణం. ఇండియాలో 30% ఆఫ్ ద డెత్స్ మనకి గుండె జబ్బుల వలన జరుగుతుంది. ఇక మన ఇండియాలో సంవత్సరానికి సుమారు 28 లక్షల పాపులేషన్ హార్ట్ అటాక్స్ వలన సఫర్ అవుతుంది. ఈ నెంబర్ ఇంత హై కాబట్టి మనకి హార్ట్ పెయిన్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక ఈ హార్ట్ అటాక్ ప్రాబ్లం మనకి పల్లెటూర్ల పైన సిటీస్లో ఉన్న పాపులేషన్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ అండ్ డైటరీ హ్యాబిట్స్. ఇక మన ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కాకుండా ఇప్పుడు హార్ట్ అటాక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ కూడా అంటారు. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఈ సెగ్మెంట్లో మనం గ్యాస్ పెయిన్ గురించి తెలుసుకుందాం. గ్యాస్ పెయిన్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ నుంచి వచ్చే పెయిన్ని గ్యాస్ పెయిన్ అని అంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ అంటే ఏమిటి? దీంట్లో మెయిన్లీ ఈసోఫేగస్ అండ్ స్టమక్ నుంచి వచ్చే పెయిన్ని గ్యాస్ పెయిన్ అని అంటారు. ఈసోఫేగస్ అంటే ఓరల్ క్యావిటీ నుంచి స్టమక్కి కనెక్ట్ చేసే ఫుడ్ పైప్ని ఈసోఫేగస్ అంటారు. మనకి స్టమక్లో ఎక్కువగా యాసిడ్ సిక్రేషన్ అయినప్పుడు ఈ యాసిడ్ ఈసోఫేగస్లోనికి పైకి వస్తుంది. దీనివలన చెస్ట్లో పెయిన్ వస్తుంది. ఈ పెయిన్నే గ్యాస్ పెయిన్ అని అంటారు. గ్యాస్ పెయిన్ లొకేషన్ మెయిన్లీ ఎపిగ్యాస్ట్రిక్ ఆర్ స్టమక్ ఏరియాలోన కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది సెంట్రల్ చెస్ట్ ఏరియాలో బర్నింగ్ పెయిన్లా కూడా అనిపించొస్తుంది. గ్యాస్ పెయిన్ మనకి మైల్డ్గా ఉంటుంది. కొన్ని నిమిషాల వరకు ఈ పెయిన్ ఉండొచ్చు. ఈ పెయిన్ మనకి సెంట్రల్ ఏరియాలో గుండు మంటలాగా ఉంటుంది. కొన్నిసార్లు చెస్ట్ పెయిన్లా కూడా ఉంటుంది. గ్యాస్ పెయిన్ మెయిన్లీ 20-50 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్లోన కనిపిస్తుంది. ఇక కామన్ ట్రిగర్స్ గ్యాస్ పెయిన్కి చూద్దాం. గ్యాస్ పెయిన్కి కామన్ ట్రిగర్స్ ఫ్యాటీ మీల్, లేకపోతే ఎక్కువగా హెవీగా ఫుడ్ తీసుకోవడం, ఇక ఆడ్ టైమింగ్స్ లేకపోతే లేట్గా ఫుడ్ తీసుకోవడం, ఇక ఎక్కువగా టీ కాఫీ తీసుకోవడం,
ఇవన్నీ కొన్ని కామన్ ట్రిగర్స్. దీనివల్ల మనకి గ్యాస్ పెయిన్ రావచ్చు. ఇక దీంతో పాటు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్, ఇక ఆల్కహాల్ వలన కూడా గ్యాస్ పెయిన్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. గ్యాస్ పెయిన్ రావడానికి ఇంకొక మేజర్ కారణం కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కోల్డ్ డ్రింక్స్. కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరంగా ఉండడం అంటే బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడం రావచ్చు. ఇక గ్యాస్ పెయిన్ వచ్చేటప్పుడు దీంతో పాటు మనకి నాజియా అనే ఫీలింగ్ ఉంటుంది. నాజియా అంటే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ని నాజియా అని అంటాము. ఇక దీంతో పాటు బెల్చింగ్ అంటే తేనుపులు రావడం, ఇది కూడా గ్యాస్ పెయిన్తో కామన్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఈ సెగ్మెంట్లో మనం హార్ట్ పెయిన్ గురించి మాట్లాడదాం. హార్ట్ పెయిన్ అంటే హార్ట్ నుంచి వచ్చే పెయిన్ని హార్ట్ పెయిన్ అని అంటారు. ఇది హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకి చెస్ట్ ఏరియాలో కనిపిస్తుంది. ఇక హార్ట్ అటాక్ రావడానికి మేజర్ కారణాలు మన హార్ట్ ఆర్టరీస్లో బ్లాక్స్ ఉండడం వలన. ఇక ఈ హార్ట్ పెయిన్ని తెలుసుకోవడం ఎలా? ఫస్ట్ లొకేషన్ చూద్దాం. హార్ట్ పెయిన్ మనకి కామన్లీ చెస్ట్ ఏరియాలో ఉంటుంది. అది కూడా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్, ఇంకా కొన్నిసార్లు సెంట్రల్ చెస్ట్ ఏరియాలో కూడా కనిపిస్తుంది. దీంతో పాటు లెఫ్ట్ భుజం అంటే లెఫ్ట్ ఆర్మ్లో కూడా పెయిన్ ఉండొచ్చు. కొన్నిసార్లు నెక్ ఏరియాలో పెయిన్ వచ్చిన హార్ట్ వలన రావచ్చు. ఇక కొన్నిసార్లు జా పెయిన్ అంటే దవడ పెయిన్ కూడా గుండు వలన రావచ్చు. ఇక హార్ట్ పెయిన్ వచ్చేటప్పుడు సీవియర్గా ఉంటుంది. ఇది కొన్ని నిమిషాల్లో తగ్గదు. మనకి యాంటాసిడ్స్ తీసుకున్న రిలీఫ్ ఉండదు. ఇక హార్ట్ పెయిన్ సడన్గా స్టార్ట్ అవుతుంది. ఇది సీవియర్గా ఉంటుంది. ఇక హార్ట్ పెయిన్ వచ్చేటప్పుడు మనకి అసోసియేటెడ్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ వామిటింగ్ అంటే వాంతులు అవ్వడం, స్వెట్టింగ్స్ చెమటలు పట్టడం, ఇక గిడ్డినెస్ తల తిప్పడం, ఇక పడిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ మనకి హార్ట్ పెయిన్ వచ్చేటప్పుడు ఉండొచ్చు. ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. హార్ట్ పెయిన్ కామన్లీ మోర్ దెన్ 40 years ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది. మన కంట్రీలో ఇక లెస్ దెన్ 40 yearsలో కూడా ఎక్కువగా హార్ట్ అటాక్స్ కనిపిస్తున్నాయి. ఇక ట్రిగర్స్ కామన్లీ హార్ట్ పెయిన్ రెస్ట్లోనే వస్తుంది. బట్ కొన్ని హార్ట్ అటాక్స్ ట్రిగర్ యాక్టివిటీస్తోనే వస్తాయి. ఈ ట్రిగర్ యాక్టివిటీస్ ఏమిటి నెక్స్ట్ చెప్తాను. కొన్ని హార్ట్ అటాక్స్ మనకి సడన్ ఎక్సెసివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కనిపిస్తుంది. ఎవరైతే ఇదివరకు సెడెంటరీగా ఉన్నారో, ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయరో, అలాంటి పేషెంట్స్ సడన్గా ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి హార్ట్ అటాక్ ట్రిగర్ అవ్వచ్చు. ఇక కొన్ని పేషెంట్స్ ఎవరైతే సెడెంటరీగా ఉన్నారో, ఎక్కువగా ఫిజికల్ యాక్టివ్ లేరో, అలాంటి పేషెంట్స్ సడన్గా పార్టీలోనికి వెళ్ళి అగ్రెసివ్గా ఎక్కువగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా హార్ట్ అటాక్స్ కొన్నిసార్లు ట్రిగర్ అవ్వచ్చు. హార్ట్ పెయిన్తో నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ మిస్డయాగ్నోసిస్. అంటే 30 నుంచి 40% పేషెంట్స్ హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది గ్యాస్ పెయిన్ అని అనుకుంటారు. డాక్టర్ని కన్సల్ట్ చేయరు. ఇది డేంజరస్. అందుకే హార్ట్ పెయిన్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. లేట్గా హాస్పిటల్ వెళ్ళడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. హార్ట్ అటాక్స్ 30 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా పెరగడానికి కారణం స్ట్రెస్ లెవెల్స్, ఇంప్రాపర్ డైట్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇక హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడం, ఇంకా బీపీ లెవెల్స్ నార్మల్ ఉండకపోవడం, ఇవన్నీ కామన్ కారణాలు యంగర్ ఏజ్ గ్రూప్లో హార్ట్ అటాక్స్ రావడం. హార్ట్ అటాక్స్ రావడానికి ఇంకొక మేజర్ కారణం ఇంప్రాపర్ డైటరీ హ్యాబిట్స్. ఎక్కువగా రైస్ తీసుకోవడం, ఎక్కువగా ఆయిల్ తీసుకోవడం, ఇవన్నీ మన గుండెకి మంచిది కాదు. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇక ఒబేసిటీ అంటే బరువుతనం, ఇది కూడా హార్ట్ అటాక్స్ రావడానికి ఒక మేజర్ కారణం. అందుకే లావు ఉన్న పేషెంట్స్ బరువు తగ్గడం గుండెకి ఎంతో మంచిది. ఇక కోరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే హార్ట్ అటాక్స్ అనే ప్రాబ్లం మన కంట్రీలో వెస్టర్న్ కంట్రీస్ మీద రెట్టింపుగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఈ సెగ్మెంట్లో మనం
గ్యాస్ పెయిన్ వర్సెస్ హార్ట్ పెయిన్ డిఫరెన్సెస్ చూద్దాం. గ్యాస్ పెయిన్ జనరల్లీ గ్యాస్ట్రిక్ ఏరియా ఆర్ ఎపిగాస్ట్రిక్ రీజన్లో కనిపిస్తుంది. కొన్నిసార్లు సెంట్రల్ చెస్ట్ ఏరియాలో కూడా గ్యాస్ పెయిన్ కనిపించవచ్చు. బట్ హార్ట్ పెయిన్ కామన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఆర్ సెంట్రల్ చెస్ట్ రీజన్లో ఉంటుంది. దీంతోపాటు లెఫ్ట్ ఆర్మ్ అంటే లెఫ్ట్ భుజం, నెక్ ఏరియా ఆర్ జా ఏరియాలో కూడా హార్ట్ పెయిన్ ఉండొచ్చు. ఇక సివియారిటీ, గ్యాస్ పెయిన్ జనరల్లీ మైల్డ్గా ఉంటుంది. ఇక హార్ట్ పెయిన్ సివియర్గా ఉంటుంది. గ్యాస్ పెయిన్ కొన్ని నిమిషాల్లో తగ్గుతుంది, బట్ హార్ట్ పెయిన్ ప్రొలాంగ్డ్గా ఎక్కువసేపు వరకు ఉంటుంది. గ్యాస్ పెయిన్ మనకి డైట్ సరి చేసుకుంటే ఇక యాంటాసిడ్స్తో రిలీఫ్ ఇస్తుంది, బట్ హార్ట్ పెయిన్ యాంటాసిడ్స్ తీసుకున్న రిలీఫ్ ఇవ్వదు. ఇక గ్యాస్ పెయిన్లో మనకి 1-2 సార్లు వామిటింగ్స్ ఉండొచ్చు. ఇక వామిటింగ్ అయిపోయాక గ్యాస్ పెయిన్ తగ్గిపోవచ్చు. బట్ హార్ట్ పెయిన్లో వామిటింగ్స్ ఉన్న కూడా రిలీఫ్ ఉండదు. ఇక హార్ట్ పెయిన్లో మనకి సివియర్గా స్వెట్టింగ్ ఉండొచ్చు. ఇక తల తిప్పడం కానీ పడిపోవడం కానీ ఈ సిమ్టమ్స్ కూడా కనిపించవచ్చు. ఇక నెక్స్ట్ ఈ కామన్ ఫీచర్స్ ద్వారా మనం గ్యాస్ పెయిన్ ఇంకా హార్ట్ పెయిన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఈ హార్ట్ పెయిన్ ఉన్న లక్షణాలు ఉంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. ఈ సెగ్మెంట్లో మనం గ్యాస్ పెయిన్ ఇంకా హార్ట్ పెయిన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చో చూద్దాం. గ్యాస్ పెయిన్ కామన్లీ మన డైట్ ప్యాటర్న్స్ వలన వస్తుంది. ఎవరికైతే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఆ పేషెంట్స్ మనకి రోజుకి 3 మీల్స్ తీసుకునే బదులు రెగ్యులర్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. అంటే చిన్న ఇంటర్వల్స్లో స్మాల్ పోర్షన్స్లో మీల్స్ తీసుకోండి. దీనివలన మనకి గ్యాస్ ప్రాబ్లం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఇక టైమింగ్ ప్రాపర్గా తీసుకోండి, అంటే ఎక్కువగా ఫుడ్ డిలే చెయ్యొద్దు. ఇక గ్యాస్ పెయిన్ అవాయిడ్ చేయడానికి కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కోల్డ్ డ్రింక్స్, సోడా ఇవి అవాయిడ్ చేయండి. ఇవి తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ పెయిన్ ఎక్కువగా రావచ్చు. ఇక స్పైసీ ఫుడ్స్, హాట్ ఫుడ్స్, ఎక్కువగా కాఫీ, టీలు తాగడం ఇవన్నీ తగ్గించుకోండి. దీనివలన కూడా గ్యాస్ పెయిన్ తగ్గుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వలన కూడా మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక గ్యాస్ పెయిన్ చాలా మటుకి రాదు. ఇక హార్ట్ హెల్త్ గురించి బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఈ డైట్లో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం మన గుండెకి ఎంతో మంచిది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఫైబర్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఇక నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ మన గుండెకి ఎంతో మంచిది. ఇక నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో ఉన్న బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేస్తుంది. దీనివలన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇక ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెసల్స్ కూడా డైలేట్ చేయడంతో హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై ప్రాపర్గా ఉంటుంది. దీనివలన హార్ట్ పెయిన్ రాకుండా చాలా మటుకు అవాయిడ్ చేయొచ్చు. హార్ట్ పెయిన్ కోసం రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే 30 minutes ఫిజికల్ యాక్టివిటీ డైలీ రొటీన్లో యాడ్ చేస్తే మన గుండెకి ఎంతో మంచిది. దీనివలన హార్ట్ అటాక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇక స్మోకింగ్ ఆపడం కూడా హార్ట్ అటాక్స్ ఆపుతుంది. స్మోకింగ్లో నికోటిన్ అనే ప్రోడక్ట్ మన హార్ట్లో బ్లాక్స్కి కారణం. దీనివలన ఎక్కువగా హార్ట్ అటాక్స్ స్మోకర్స్లో కనిపిస్తుంది. సో స్మోకింగ్ ఇవాళే ఆపియండి. ఇక దీంతోపాటు బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఇక కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడం గుండెకి అతి అవసరం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనందరం మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మటుకు గ్యాస్ పెయిన్ ఇంకా హార్ట్ పెయిన్ రాదు. ఇవాళ ఈ వీడియోలో మనం గ్యాస్ పెయిన్ అంటే ఏమిటి, హార్ట్ పెయిన్ అంటే ఏమిటి తెలుసుకున్నాం. గ్యాస్ పెయిన్ ఇంకా హార్ట్ పెయిన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చో తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేషన్స్తో షేర్ చేయండి. మీ దగ్గరలో ఉన్న ఎవరైనా హార్ట్ పెయిన్తో బాధపడుతుంటే
వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి అడ్వైస్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్స్ ఈ వీడియో ఎండ్లో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.